హాయ్ గైస్ అందరికి ప్రెజెంట్ మనం అయితే మనాలి అయితే ఉన్నాం. ఈరోజు మార్చి 29. ప్రెజెంట్ మీకు మనాలి అంతా స్నో ఉన్నది వీడియో అయితే చూపిస్తాను. మనం ఈరోజు మనాలి నుంచి అటాటల్ అయితే వెళ్తున్నాం. మనకి టన్నల్ అయితే ఓపెన్లో ఉంది. ఇప్పుడు ఫుల్ స్నో అయితే ఉంది అక్కడ. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు వెళ్ళే దారిలో స్నో అయితే ఉంది, అలాగే టన్నల్ దగ్గర అంతా స్నో ఉంది, సిస్సులో స్నో అయితే ఉంది. కంప్లీట్గా మీకు వీడియోలో చూపిస్తాను. అలాగే మన ఛానల్ కొత్తగా ఉండవచ్చుంటే షిమ్లా మనాలి కెషన్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. లెట్స్ గో. మన ఈరోజు మన క్యాంపర్ వ్యాన్లో వెళ్తున్నాం గైస్. ప్రజెంట్ మనాలి అయితే స్నో అయితే చాలా హెవీగా ఉంది గైస్. చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఎంత స్నో ఉందో. ఇది టన్నల్ కంటే ముందు అనమాట. ఇంకా టన్నల్కి అటువైపు అయితే మనకి ఇంకా హెవీ స్నో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా గైస్, మనకి రోడ్డు పక్కన ఎంత స్నో ఉందో. అరౌండ్ ఒక 5 feet వరకే స్నో అయితే ఉంది. ఇక్కడ ఫుల్ స్నో అనమాట. మనకి ఈ స్నో వచ్చి నెక్స్ట్ మంత్ వరకు అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మంత్లో మనకి అటాటల్ దగ్గర అయితే కంప్లీట్గా స్నో అయితే అయిపోతుంది. అప్పుడు మనకి మే మిడ్లో అయితే రోహతాంగ్ బస్ అయితే ఓపెన్ చేస్తారు. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఈ స్నో మొత్తం మన నెక్స్ట్ మంత్ ఎండింగ్ అయితే అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి కోక్సరు, ఈ అటాల్ టన్నల్ ఇక్కడైతే మన స్నో ఉండదు. రోహతాంగ్ బస్ ఓపెన్ చేస్తారు. అక్కడికైతే వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మనం అయితే. మన క్యాంపర్ వ్యాన్లో అయితే మనం ఇప్పుడు వరకు ఈ అటాటల్కి అయితే చాలాసార్లు అయితే వెళ్ళాం గైస్. లిటరలీ ఒక 50 times అబోవ్ అయితే వెళ్ళాం. హ్యాపీగా మన క్యాంపర్ వ్యాన్లో పడుకొని అయితే వెళ్ళొచ్చు. చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది మన క్యాంపర్ వ్యాను. మన క్యాంపర్ వ్యాన్ మోడిఫికేషన్ వీడియో అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు చూడండి ఎలా ఉంటుందో. మనాలి నుంచి మనకి అటాటల్లో అరౌండ్ ఒక 30 kilometers అయితే ఉంటుంది గైస్. మనకి రావడానికి ఒక 1/2 hour అయితే పడుతుంది. మనకి ఈజీగా అయితే మనాలి నుంచి ట్యాక్సీస్ దొరికేస్తాయి. మనకి సీజన్ టైంలో 3,500 4,000 తీసుకుంటారు. ఆఫ్ సీజన్ టైంలో అయితే 2,500 to 3,000 తీసుకుంటారు అనమాట. ఇప్పుడైతే మనం ఫైనల్గా టన్నల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. మీకు ఇక్కడ ఎంత స్నో ఎంత ఉందో చూపిస్తాను. ఇప్పుడైతే మనం వెహికల్ని మనం అక్కడ పార్క్ చేసుకొని మనం టన్నల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఎంట్రీ దగ్గర అయితే ఉన్నాం. బ్యాక్ సైడ్ వ్యూ చూసారు ఎంత బాగుందో. ఫుల్ స్నోతో అయితే ప్యూర్ వైట్గా ఉంది గైస్. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మీరు మార్చి ఏప్రిల్ మంత్లో అయితే వస్తే ఇలాంటి స్నోని ఇలాంటి వ్యూస్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం టన్నల్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ ఎలా ఉందో చూద్దాం. ప్రజెంట్ మన బ్యాక్ సైడ్ చూసారు కదా, అదే మా టన్నల్ ఎంట్రీ పాయింట్ అయితే. ఇక్కడ వెహికల్స్ ఎక్కువ పార్క్ చేస్తున్నారు. మన టన్నల్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు. అక్కడ వరకు అయితే చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడన్నా మనాలికి వచ్చినప్పుడు టన్నల్ దగ్గర అయితే ఖచ్చితంగా వెహికల్ ఆపుకొని ఫొటోస్ అయితే తీసుకోండి. చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. ఇప్పుడైతే మనం టన్నల్ క్రాస్ చేసుకొని సిస్సు అయితే వెళ్తాం గైస్. చూసారు కదా గైస్, మనకి అటల్ దగ్గర స్నో ఎంత ఉందో. చాలా హెవీగా అయితే ఉంది. అరౌండ్ ఒక 10 feet స్నో అయితే ఉంది. ప్రజెంట్ మనమైతే టన్నల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఈ టన్నల్ అరౌండ్ ఒక 10 kilometers అయితే ఉంటుంది. క్రాస్ చేసేటప్పుడు అయితే చాలా టైం అయితే పడుతుంది గైస్, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. ఫైనల్గా అయితే మనం ఇప్పుడు టన్నల్ క్రాస్ చేసాం గైస్. ఆల్మోస్ట్ ఒక 10 kilometers అయితే టైము ఒక 15 minutes అయితే పట్టింది. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది 60 km/h. అలాగే కొంచెం ట్రాఫిక్ జామ్ కూడా ఉంది. మనం టన్నల్ క్రాస్ చేసిన తర్వాత అయితే చూసారు కదా ఎంత స్నో ఉందో. హెవీగా అయితే ఉంది గైస్, లిటరలీ చాలా హెవీగా. ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం మనాలికి వచ్చిన వాళ్ళు టన్నల్ క్రాస్ చేస్తానే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే అసలు మామూలుగా అయితే ఉండదు. ఎందుకంటే వేరే ప్రపంచంలో వచ్చినట్టు అయితే ఉంటుంది. ఈ మౌంటైన్స్ ఇవన్నీ చాలా కొత్తగా అయితే ఉంటాయి గైస్ వచ్చిన వాళ్ళకి. చూస్తారు కదా, ఇదే అనమాట టన్నల్. ట్రాఫిక్ ఎంత ఉన్నది ఇక్కడ. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే లే లదాఖ్ అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి లే వచ్చి అరౌండ్ ఒక 400 kilometers అయితే ఉంటుంది. అదే రైట్ సైడ్ వెళ్తే కాజా వస్తుంది, స్పిటి అనమాట, 144 kilometers. ఇటుపక్క అయితే ఇది మీరు చూసేది సిస్సు సైడ్ గైస్. మనకి సిస్సు సైడ్ అయితే వెళ్తున్నాం ఈరోజు మనము. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి క్లోజ్ చేస్తున్నారు, నెక్స్ట్ మంత్లో ఓపెన్ చేస్తారు. సిస్సు సైడ్ కూడా చాలా హెవీగా అయితే స్నో ఉంది. టూరిస్ట్ వెహికల్స్ అయితే ఇప్పుడు సిస్సు వరకు అయితే వెళ్తున్నాయి. ప్రజెంట్ మనం అయితే అటాటల్లోకి అయితే వచ్చేస్తాం. ఇక్కడ మనకి వెహికల్ పార్క్ చేయడానికి ప్లేస్ అయితే లేదు, అందుకని వెహికల్ అయితే ముందుగా అయితే పంపించేసాం గైస్. ప్రజెంట్ టన్నల్ దగ్గర అయితే హెవీ స్నో అయితే ఉంది. హెవీ అంటే చాలా హెవీగా అయితే ఉంది గైస్. ఇది మనకి అటాల్ టన్నల్ నార్త్ పోర్టల్. మనకి సిస్సు సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా అయితే వచ్చాం మనం. ఇప్పుడు చూస్తారుగా ఎంత స్నో ఉందో మౌంటైన్స్ మీద. మనకి అటాటల్ దగ్గర నుంచి మన సిస్సు సైడ్ వస్తే జస్ట్ ఒక 500 meters దూరంలో మనకి ఇలాంటి ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. ఈ ఓపెన్ ప్లేస్లో మనకి చాలా ప్లెయిన్ స్నో అయితే ఉంటుంది గైస్. ఇక్కడ ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు మనం ప్రజెంట్ టైంలో అయితే. ఇదే అనమాట ఆ ప్లేసు. ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది.
చూసారా ఇదంతా స్నో ఏరియా అనమాట. మనం ఎక్కడైనా కూడా స్నో అయితే ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు ఎక్కడ అక్కడ అని. మన రివర్ సైడ్ ఎక్కడికి వచ్చి హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా మంచి ప్లేస్ అనమాట ఇది అట్టన్నలో స్నోకి అయితే. చూసారు కదా గైస్, ప్రజెంట్ మనకి అటర్నల్ దగ్గర ఎంత స్నో ఉందో, హెవీగా అయితే ఉంది. మనకి ఈ స్నో నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు అయితే ఉంటుంది. మీరు ఎవరన్నా ఏప్రిల్లో వస్తే మీరు టన్నల్ దగ్గర అయితే స్నో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మరేం లేదు గైస్, మీ అందరూ తెలిసిందే మన క్రేజీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున మన మనాలి ప్యాకేజ్ అయితే జస్ట్ 7,000 రూపీస్గా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ మనాలి ప్యాకేజ్ అయితే బుక్ చేసుకోండి. అలాగే మనం కాశ్మీర్, షిమ్లా ఇవి కూడా చేస్తాం. ఈ ప్యాకేజ్ కోసం కూడా మీరు కాల్ చేసి మీ ప్యాకేజ్ బుక్ చేసుకోవచ్చు. అలాగే షిమ్లా, మనాలి, కాశ్మీర్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో క్రేజీ ట్రావెలర్ డబుల్ అనేది నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడికి వెళ్ళి మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మీకు అక్కడైతే డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి.